హాయ్ ఫ్రెండ్స్, యాప్ట్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. రీజనింగ్ సూపర్ ఫాస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈ సూపర్ ఫాస్ట్ సిరీస్లో ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి క్యాలెండర్. ఈ వీడియోలో మీకు మంత్ టు డే ఎటువంటి కోడ్స్ యూజ్ చేయకుండా, సెకండ్స్లో మీరు పెన్ను పేపర్ యూజ్ చేయకుండా మ్యాజికల్ ట్రిక్స్ తోటి ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి కూడా ఎక్కువ ఏంటంటే ఈ మోడల్స్ ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. ఏ మోడల్స్ అయితే ఎక్కువగా రిపీట్ అవుతాయో అటువంటి క్వశ్చన్స్ని మనం తక్కువ టైంలో సాల్వ్ చేయగలిగితే చాలా టైం అనేది సేవ్ చేయగలుగుతాం అనమాట. అందుకనే స్పెషల్గా ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. సో మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం మంత్ కోడ్, డే కోడ్ అసలు ఏమి యూజ్ చేయము, డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాము. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సో రైట్ వాట్ డే వాజ్ 26 జనవరి 2018. మనకి డేట్ ఇస్తాడు, అది ఏ రోజు మనం కనుక్కోవాలి. ఇది కనుక్కోవడానికి జస్ట్ ఒక చిన్న పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. 20th సెంచరీ అయితే 20th సెంచరీ, 19th సెంచరీ, అలాగే 18th సెంచరీ, 17th సెంచరీ, ఈ 4 మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు ఎక్కువగా వీటి నుంచి అడిగేది. 20th సెంచరీ అంటే డైరెక్ట్గా మీరు ఏం తీసుకోవచ్చు, సండే తీసుకోండి. 19th సెంచరీ అంటే మండే అవుతుంది. 18th సెంచరీ అంటే వెడ్నెస్డే అవుతుంది. 17th సెంచరీ అంటే ఫ్రైడే అవుతుంది. సో ఇది కూడా మీకు గుర్తుపెట్టుకున్న ప్రాసెస్ చెప్తున్నాను. 20th సెంచరీ అంటే మనకు ఎక్కువగా జీరోస్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో జీరోస్ ఉంటే గుర్తుపెట్టుకోవడానికి హ్యాపీగా ఉంటుంది. అలాగే మన డేస్లో ఏ డే అంటే బాగా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం, సండేనే కదా. సో జీరో ఉంటే అది సండే అవుతుంది. అలాగే 19th సెంచరీ, సండే తర్వాత ఇది ఒక సంవత్సరం తగ్గింది కాబట్టి ఇది మండే అవుతుంది. అలాగే 18th సెంచరీలో 1 + 8 ఎంత, 9 కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత, 3. అంటే డబ్ల్యూలో మనకి 3 కనబడుతుంది కదా, అంటే ఏమవుతుంది, వెడ్నెస్డే అవుతుంది. అలాగే 7 - 1 ఎంత, 6. మనకు ఆల్ఫాబెట్స్లో 6 అంటే ఏ లెటరు, ఎఫ్ఏ కదా. సో ఫ్రైడే అవుతుంది. ఓకే, ఇలా గుర్తుపెట్టుకునే ప్రాసెస్ ఇది. ఇప్పుడు ఇంకా మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. 26th జనవరి 2018 డైరెక్ట్గా ఎలా చేయాలి. ఇప్పుడు 2018 ఇయర్ కంప్లీట్ కాలేదు కాబట్టి మీరు ఎన్ని ఇయర్స్ తీసుకుంటారు, 17 ఇయర్స్ తీసుకోండి. 20th సెంచరీ అంటే అది ఏ రోజు అవుతుంది, సండే అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం చూడండి. ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, 17 ఇయర్స్ ఉన్నాయి. ఈ 17 ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఎన్ని, మనం లీప్ ఇయర్ రావాలంటే ఏం చేయాలి, 4తో డివైడ్ చేయాలి. 17/4 ఎన్నిసార్లు పోతుంది, 4 4 ఎంత, 16 ప్లస్ నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇంకా డేస్ తీసుకోండి. జనవరిలో ఎన్ని డేస్ తీసుకున్నాము, ఓన్లీ 26. ఇంకా ప్రాబ్లం అయిపోయినట్టే. ఇంకా ఇంకో పాయింట్, మీరు డైరెక్ట్గా మొత్తం యాడ్ చేసి 7తో డివైడ్ చేసే బదులు ఏ నెంబర్కి ఆ నెంబర్ 7తో డివైడ్ చేయండి. 7 కంటే ఎక్కువ ఉంటే ఆ నెంబర్ని 7తో డివైడ్ చేయండి. చూడండి, 17ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అవుతుంది, 7 రోజులు 14, రిమైండర్ ఎంత 3. అలాగే 4 7 కంటే తక్కువే. అలాగే 26 7తో డివైడ్ చేస్తే 7 3 21, రిమైండర్ ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఓకే, ఇంకా మళ్ళీ 3 + 4 ఎంత, 7 కదా. 7ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత, 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 + 5 ఎంత, 5 అయింది. సండేకి 5 డేస్ ముందు వెళ్ళాలి. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. సో ఆన్సర్ ఏమవుతుంది, ఫ్రైడే. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు మొత్తం యాడ్ చేసి 17 + 4 ఎంత, 21. 21 + 26 ఎంత అవుతుంది, 47. దీన్ని మళ్ళీ 7తో డివైడ్ చేస్తే 7 6 42, రిమైండర్ ఎంత, 5. సండేకి 5 డేస్ ముందుకు వెళ్ళాలి. ఇలా చేసినా వస్తుంది. మీరు డైరెక్ట్గా ఏ నెంబర్కి ఆ నెంబరు 7తో డివైడ్ చేసి రిమైండర్ రాసేయండి. నెక్స్ట్ వన్, వాట్ డే వాజ్ ఆన్ 26th March 2008. 26 మార్చ్ 2008. ఇదే సెంచరీ, 20th సెంచరీ కాబట్టి ఏమవుతుంది, సండే అవుతుంది. ఓకే, మనం ఎన్ని ఇయర్స్ తీసుకోవాలి, 7 ఇయర్స్ తీసుకోండి. ఒకటి తగ్గిస్తాం మనం. ఓకే, ఎందుకంటే 2018 ఇయర్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి. ఓకే, రిమైనింగ్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి, 7. ఈ 7 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, 4తో డివైడ్ చేస్తాం. 4 1 4, 1. నెక్స్ట్ ఇంకా మంత్లో చూసుకోండి. జనవరిలో ఎన్ని డేస్, 31 డేస్. మార్చిలో
ఇప్పుడు 2008 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్? 2000 లీప్ ఇయర్ కదా, లీప్ ఇయర్ కాబట్టి జనవరిలో ఫిబ్రవరిలో ఎన్ని డేస్ వస్తాయి? 29 డేస్. మార్చిలో ఎన్ని డేస్ వరకు జరిగింది? 29 డేస్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి నెంబర్ని 7తో డివైడ్ చేయండి. 7ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 0. 31ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 7 4 28 3. 29ని 7తో డివైడ్ చేస్తే 7 4 28 1. రిమైండర్ ఎంత? 1. ఈ మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది? 3 + 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ 1 + 3 4. 4 + 1 ఎంత? 5. 5 + 1 ఎంత? 6. మనం సండేకి 6 డేస్ ముందుకు వెళ్ళాలి. ఏమొస్తుంది? మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఈజ్ ద ఆన్సర్. మీరు ఇలా అన్నా చేయండి. టోటల్ 7 డేస్ కదా, వెళ్తే 6 డేస్ ముందుకు వెళ్ళొచ్చు, లేదనుకోండి 1 డేస్ వెనక్కి వెళ్ళండి. +6 అంటే ముందుకు వెళ్ళాలి, -1 అంటే వెనక్కి వెళ్ళండి. సండేకి -1 చేస్తే ఎంత అవుతుంది? సాటర్డే వస్తుంది. ఎలా తీసుకున్నా అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, 5th ఆగస్ట్ 1987. ఇది 5th ఆగస్టు 1987. ఇది 19th సెంచరీ కాబట్టి మనం ఏం తీసుకుంటాం? మండే తీసుకుంటాం. 87 ఇయర్స్ కదా, 87 ఇయర్స్ కంప్లీట్ కాలేదు. ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి? 86 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ 86 ఇయర్స్ లీప్ ఇయర్స్ ఎన్ని? 4తో డివైడ్ చేస్తే 4 × 8 4 1 4 ప్లస్ ఇంకో చూడండి, జనవరి నుంచి రండి. జనవరిలో 31 డేస్. ఫిబ్రవరి ఇది నాన్ లీప్ ఇయర్ కాబట్టి 28. మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్టు ఎన్ని డేసు? 5 డేస్. ఈ మొత్తం మీరు యాడ్ చేయకూడదు. 7 కంటే ఎక్కువ వస్తే దాన్ని ఏం చేస్తారు? మీరు 7తో డివైడ్ చేయండి. ఇది నేను 7తో డివైడ్ చేస్తే 7 1 7, 16, 7 రోజులు 14 అంటే 2 వస్తుంది. 7 3 21, రిమైండర్ ఎంత? 0. 7 4 28, రిమైండర్ ఎంత? 3. 7 4 28, రిమైండర్ ఎంత? 0. 31 అంటే రిమైండర్ ఎంత? 3 వస్తుంది. 7 4 28 2, 7 4 28 3, 7 4 28 2, 31 డేస్ ఉంటే రిమైండర్ ఎంత? 3. ఓకే, ఇప్పుడు ఈ మొత్తాన్ని ఏం చేయాలి? మనం యాడ్ చేయాలి. ఇంకొకటి, మనం యాడ్ చేసినప్పుడు 7 వస్తే దాన్ని క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు చూడండి, 5 + 2 ఎంత? 7. 7ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 0నే కదా. ఇప్పుడు మొత్తం యాడ్ చేయండి. 2 + 3 ఎంత? 5. 5 + 2 ఎంత? 7. రిమైండర్ 0నేగా. ఈ మొత్తం ఇంకేం మిగిలినాయి? 3 3 3 9. 9ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 2 అవుతుంది. మండేకి 2 డేస్ యాడ్ చేయండి. ట్యూస్డే, వెడ్నెస్డే, ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, ఇంకొకటి 31 డేస్ ఉంటే 3 ఆడ్ డేస్, 28 డేస్ ఉంటే 0 ఆడ్ డేస్, 29 డేస్ ఉంటే 1 ఆడ్ డే, 30 డేస్ ఉంటే 2 ఆడ్ డేస్. ఇది గుర్తుపెట్టుకుంటే ఇంకా 30లో 28 ఇది కూడా రాయాల్సిన పని లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డేస్ వాజ్ ఆన్ 25th January 1948? 25th January 1948 ఏ రోజు వస్తుందో మనం కనుక్కోవాలి. ఇది 19th సెంచరీ కాబట్టి ఏ డే అవుతుంది? మండే అవుతుంది. 48 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినా? ఇంకా కంప్లీట్ కాల. ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి? 47 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ 47 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 4తో డివైడ్ చేస్తే 11 వస్తాయి. తర్వాత ఇంకా డేస్ తీసుకోండి. ఎన్ని డేస్? జనవరిలో 25 డేస్ మాత్రమే. మోర్ దాన్ 7 ఉంటే 7తో డివైడ్ చేయండి. 47ని 7తో డివైడ్ చేస్తే 7 42, రిమైండర్ ఎంత? 5. 7 1 7, రిమైండర్ ఎంత? 4. 7 1 7, రిమైండర్ ఎంత? 4. 5 + 4 9. 9 + 4 ఎంత? 13. 13ని నేను 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 7 1 7, రిమైండర్ ఎంత? 6. సో మండేకి +6 తీసుకోవాలి. మీరు మండేకి +6 అన్నా తీసుకోండి, లేదు -1 అన్నా తీసుకోండి. ముందుగా 6 డేస్ తీసుకున్నా అదే రోజు వస్తుంది, లేదు -1 తీసుకున్నా సరే అదే రోజు వస్తుంది. ఏంటో వస్తుంది? సండే ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ డేట్స్ వాజ్ ఫ్రైడే? సో మార్చ్లో ఫ్రైడే ఏ డేట్స్ వస్తాయి మనం కనుక్కోవాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు? 1st మార్చ్ కనుక్కోండి. 1st మార్చ్ 2005. ఓకే, సో ఎన్ని ఇయర్స్? ఈ 20th సెంచరీ కాబట్టి ఏమవుతుంది మనకు? సండే అవుతుంది. 2005 కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ కాల. ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి? 4 ఇయర్స్ కాబట్టి 4 రాయండి. ఈ 4 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 1 లీప్ ఇయర్ ఉంది. నెక్స్ట్ జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్. ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 28 డేస్. మార్చిలో ఎన్ని డేస్ వరకు తీసుకోవాలి? 1 డే. ఇప్పుడు 7తో డివైడ్ చేయండి. ఓకే, 31ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 3. 28ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 0. 4 + 3 ఎంత?
7ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 0. 1 + 1 ఎంత 2. సో సండేకి +2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? సండే, మండే, ట్యూస్డే. మనకు 1 మార్చ్ ఏమొచ్చింది? ట్యూస్డే వచ్చింది. మనకేం కావాలి? ఫ్రైడే కావాలి. ఏమొస్తుంది చూడండి, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. అంటే 4th ఫ్రైడే వస్తుంది. ఇంకా ఆప్షన్ ఏముంది? మీకు మొత్తం కనుక్కోవాల్సిన పని కూడా లేదు. ఒకే ఒక ఆప్షన్ 4th స్టార్ట్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇంకా ఎవ్రీ 7 days తర్వాత సేమ్ ఫ్రైడే అవుతుంది కదా. 4కి 7 యాడ్ చేస్తే 11, 11కి 7 యాడ్ చేస్తే 18, 18కి 7 యాడ్ చేస్తే 25. సో ఈ డేట్స్లో మనకు ఫ్రైడే వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. చూసారు కదా మన ప్రాబ్లమ్స్ అనేవి ఎంత ఈజీగా, ఎక్కువ క్యాలిక్యులేషన్స్ లేకుండా తక్కువ క్యాలిక్యులేషన్స్తో ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ చేశాము. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. ఈ సిరీస్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. తక్కువ టైంలో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ సిరీస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.